హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 9ml తెలుగు గేమర్ ఛానల్. నాకు ఫిషింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే నేను యూట్యూబ్లో ఒక ఛానల్ని ఫాలో అయ్యేవాడిని. అదేదో కాదు, రాజు బాబు ఫిషింగ్ ఛానల్. ఆ అన్న బాగా ఫిషింగ్ చేస్తుంటాడు. అన్నకి అలాగే స్టోర్ కూడా ఉంది. నేను అన్న దగ్గర ఆర్డర్ పెట్టాను. నాకు 2 డేస్లో కొరియర్ చేశాడు. ఆ ఫిషింగ్ రాడ్ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పుడు అన్బాక్సింగ్ చూడండి. నేను అన్న దగ్గర ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టడానికి కారణం ఏంటంటే, అన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే మనకి ఏమన్నా తెలియపోయినా మనకు చెప్తాడనమాట. కాల్ చేస్తే మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకనే నేను అన్న దగ్గర ఆర్డర్ పెట్టాను. అంతేకాదు, మనకి ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో కూడా అన్న నాకు ప్రొవైడ్ చేశాడు. నేనైతే స్పిన్నింగ్ రీల్ వచ్చేసి యోలోలో తీసుకున్నాను. యోలో స్పిన్నర్ SP 5000 సిరీస్ అనేది. ఈ సిరీస్ వచ్చేసి నాకు కొంచెం రీజనబుల్ ప్రైస్, నా బడ్జెట్లో అయితే నాకు సరిపోతుంది అనుకొని నేను ఈ బడ్జెట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ 11.50కి ఇచ్చాడు అన్న. చూడొచ్చు, మనం గేర్ రేషియో వచ్చేసి 5.1.1, మళ్ళీ బేరింగ్ వచ్చేసి 5, వెయిట్ వచ్చేసి 372 అనమాట. అలాగే లైన్ క్యాప్ డీటెయిల్స్ చాలా బాగున్నాయి నాకు ఈ ప్రైస్లో అయితే. చూడొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్యాకేజ్లో అంత బాగా ప్యాక్ చేసి ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చింది. నేను ఆర్డర్ పెట్టినవన్నీ ఈ ప్యాక్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. ఇది 8x బ్రెడెడ్ లైను. నాకైతే 350 పడింది. లైన్ అయితే చాలా సూపర్గా ఉంది. దాని తర్వాత వచ్చేసి 2 ఫ్రాక్స్ తీసుకున్నాను. అలాగే ఈ లైన్ వచ్చేసి తిలాపియా కోసం తీసుకున్నాను. నార్మల్గా తీసుకున్నాను అనమాట. ఇది ప్రో హంటర్ ఫ్రాగ్, బ్లాక్ కలర్. ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ అయితే. దాని తర్వాత నేను ఎల్లోలో ఇంకో ఫ్రాక్ తీసుకున్నాను. ఇది కూడా ప్రో హంటరే. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. నాకు ఏంటంటే అన్నని నేను రిక్వెస్ట్ చేశాను, అన్న నా దగ్గర మనీ అంత అడ్జస్ట్ లేవు, నాకు కొన్ని హుక్స్ పంపిండి అంటే ఒక 6 హుక్సెస్ పంపించాడు. మన స్పిన్నర్ అనమాట. ఇదైతే చాలా బాగుంది. చూడండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే చాలా స్మూత్గా, చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇందులో వచ్చేసి ఇంకేం లేవు. చూడండి, యోలో స్పిన్నర్ 5000 సిరీస్ అనమాట. SP 5000 సిరీస్. చూడండి, క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. స్పిన్నర్ లోగో చూడండి, ఇది వచ్చేసి స్పిన్నర్ కంపెనీ లోగో. యోలో స్పిన్నర్ అయితే చాలా స్మూత్గా, చాలా లైట్ వెయిట్ ఉంది. మళ్ళీ నేను ఎందుకు చాలా బాగుంది అని చెప్తున్నానంటే, అది చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. తర్వాత ప్యాకింగ్ ఏంటంటే స్పిన్నింగ్ రాడ్. ఇదైతే నేను ఒకోమా 240 తీసుకున్నాను. నాకైతే ఇది 800 పడింది. ప్యాకింగ్ అయితే ఏమాత్రం అసలు కాంప్రమైజే అవ్వలేదు అన్న అయితే. నేనైతే కొంచెం భయపడ్డాను, ఎలా వస్తుందో ప్యాకింగ్, మళ్ళీ నాకేమైనా డ్యామేజ్ అవుతుందో ఏంటో అని. అన్న అయితే ప్యాకింగ్ అయితే సూపర్గా చేశాడు. మొత్తం స్టిక్కర్స్తో నింపేశాడు. అయితే స్టిక్కర్స్ అసలు నేను తీయటానికే నాకు గంట పట్టింది. స్టిక్కర్స్ తీయడానికి చూస్తారు కదా మీరే, లాస్ట్లో స్టిక్కర్స్ ఎన్ని అయితే ఉన్నాయో. ఇది తొందరగా తీయచ్చు కదా అంటారు. నేను ఒక చేత్తో కెమెరా హ్యాండిల్ చేస్తున్నాను, ఇంకొక చేత్తో తీద్దామని చూశాను, కానీ కుదరలేదు. అందుకని కెమెరా పక్కన పెట్టేసి నేనే ఓపెన్ చేశాను. చూడండి, లోపల ఇది ఉందో రాడ్ అయితే ఉంది లోపల. నేనైతే ఇలా తీయచ్చేమో అనుకున్నాను, కానీ అలా కూడా కాదనమాట. చూడండి, దీన్ని తీయాలంటే మొత్తం ఆ ప్యాకింగ్ మొత్తాన్ని మనం ఓపెన్ చేయాలి. ఇలా లాగితే రావట్లేదు. అందుకని నేనేం చేశానంటే మొత్తం పైన స్టిక్కర్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాతే లాగాను. చూడండి, నేను లాగితే కొంచెం మనకి కవర్ కూడా కొంచెం చినిగింది. అలా పైన స్టిక్కర్ ఉంది కదా, ఆ స్టిక్కర్ని లాగేసేయాలి మొత్తం. అన్న అయితే ప్యాకింగ్ అయితే అస్సలు తగ్గకుండానే చేశాడు. నాకు చూడండి, లాగుతుంటే చిన్నమ్మాయి లాగుతున్నా కూడా రాలేదు. స్టిక్కర్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల రాడ్
ప్లస్ కవర్ కూడా వచ్చింది నాకు ఈ రాడ్తో. దాంట్లోనే కొన్ని నేను ఆర్డర్ చేసినవి ఏంటంటే చిన్న బాక్స్లో పట్టలేదు, అందుకని దీంట్లోనే ప్యాక్ చేసి ఇచ్చాడు. ఇదైతే మనకి స్పూన్ ఇచ్చాడు. మనకి ఇదేంటంటే వాలగలకి యూజ్ చేస్తాము. మా సైడ్ అయితే దాన్ని వాల్గా అని పిలుస్తాము. ఆ ఫిష్ కూడా నేను పట్టిన తర్వాత చూపిస్తాను. రాడ్ ప్యాకింగ్లో కవర్ మొత్తం ఇచ్చాడు. ఓపెన్ చేసి ఫుల్గా చూపిస్తాను. రాడ్ అయితే బాగుంది. రాడ్ గ్రిప్పింగ్ కానీ రాడ్ క్వాలిటీ కానీ అయితే నాకైతే నచ్చింది. ఆ బడ్జెట్లో పర్వాలేదంటే పర్వాలేదు కాదు, సూపర్గా అయితే ఉంది. ఇది వచ్చేసి కోమో 240. మీరే చూడండి లోగో. ఇది నాకు 8 ఫీట్ రాడ్. 8 ఫీట్ రాడ్ 800 దాకా పడింది. గైడ్స్ కానీ ఇది వచ్చేసి థ్రెడ్డింగ్ అనమాట. ఒకోమోలో థ్రెడ్డింగ్ 8 ఫీట్ అని చెప్పి థ్రెడ్డింగ్ అని అడిగాను. నాకైతే కొంచెం బాగా నచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే చూడండి గైడ్స్ ఉన్నాయి, చాలా క్వాలిటీలో ఉన్నాయి. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. గైడ్స్ కానీ రాడ్ మొత్తం క్వాలిటీ బాగుంది. నేను ఇందులోనే ఫ్లోటింగ్స్ 2 ఆర్డర్ చేశాను. అలాగే స్పూనులు 2 ఆర్డర్ చేశాను. ఒకటేమో మీడియము, ఒకటేమో పెద్దది ఇచ్చాడు. ఫైనల్గా నాకు ఈ ప్యాకేజీలో ఏమేమి వచ్చినాయో ఇది వచ్చేసి మొత్తం నా బడ్జెట్లో తీసుకున్నాను. మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఛానల్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఈ ఫ్రాక్ తీసుకున్నాను బ్లాక్ కలర్. ఇదైతే చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా ప్రో అంటారు. ఇది ఫ్రాక్ వచ్చేసి ఫ్రాక్ అయితే బాగా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ప్రో హంటర్ ఇంకో ఫ్రాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎల్లోలో తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది. ప్రో హంటర్ క్వాలిటీ కానీ మనకి ఐస్ దగ్గర కొంచెం బాగుంది. దాని తర్వాత వచ్చేసి స్పూను చిన్నదనమాట. దాని తర్వాత పెద్ద స్పూన్ కూడా తీసుకున్నాను. ఇది వాలగలు పట్టచ్చు అనమాట. తర్వాత వచ్చేసి నాకు హుక్స్ కొన్ని ఇచ్చాడు అన్నాను కదా, అవి. దాని తర్వాత వచ్చి బ్రేడెడ్ లైన్ తీసుకున్నాను 8x. నాకు ఇది 350కి పడింది. మనం డీటెయిల్స్ మీరే చూడండి. ఇది 15 kgs దాకా ఆపుతుంది. మొత్తం చూడండి, మొత్తం డీటెయిల్స్ మొత్తం చూడవచ్చు. బ్రేడెడ్ లైన్ కలర్ నాకైతే చాలా నచ్చింది. ఈ లైన్ ఏంటంటే నేను చిన్న ఫిషెస్ కోసం తీసుకున్నాను. తిలాపియా అంటారు కదా, మనకు వచ్చేసి వాటిని జిలేబీ గొరకలు అలా అంటారు. గొరకలు, జిలేబీ గొరకలు కానీ చిన్న చిన్న ఫిషెస్కి అయితే సరిపోతుంది ఈ లైన్. అలా అని పెద్దవాటికి వాడితే కట్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి స్పిన్నర్, యోలో స్పిన్నర్ SP 5000 సిరీస్. గేర్ రేషియో మొత్తం డీటెయిల్స్ మొత్తం చూడండి. నాకైతే బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్మూత్గా మనకైతే ఇది వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. అలాగే హ్యాండిల్ కూడా చాలా బాగానే ఉన్నాయి. చూడండి హ్యాండిల్ ఎలా ఉందో. మనకి అలా పైకి లేపుకొని దించుకోవచ్చు. ఇక్కడ యోలో లోగో చాలా బాగుంది కదా. స్పిన్నర్ అయితే చాలా నచ్చింది నాకు. ఇది వచ్చేసి హ్యాండిల్ మనం ఎట్లా అయితే అట్లా మార్చుకోవచ్చు. మనకి రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి మార్చుకోవడానికి అనమాట. అది వచ్చేసి నేనైతే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాను. మీరు ఏ హ్యాండ్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. స్పిన్నర్ చూడండి, మొత్తం గేర్ రేషియో, మనకి స్క్రూస్ క్వాలిటీ అయితే బాగుంది. ఇదనమాట నేనైతే మొత్తం ఆర్డర్ పెట్టింది. నాకు అన్న అయితే బడ్జెట్లో సజెస్ట్ చేశాడు. మనకి ఎంత బడ్జెట్ అనేది అన్నకు చెప్తే మనకి అన్న సజెస్ట్ చేస్తాడు. రాడ్ కూడా గ్రిప్పింగ్ కానీ అక్కడ స్పిన్నర్ పెట్టుకోవటం, అక్కడ రాడ్ అయితే నాకు 800 కదా, నేను 800లో తీసుకున్నాను. వెయిట్ కూడా అలాగే నేను వెయిట్ తక్కువ అని చెప్పలేను, అలాగనే ఎక్కువ అని చెప్పలేను. నాకైతే కొంచెం మీడియం అనిపించింది వెయిట్. మనకి కాస్ట్ పెట్టుకుంటే వెయిట్ లెస్ కూడా బాగానే ఉంటాయి. వెయిట్ లెస్ ఎక్కువ బాగుంటుంది.
నేను నెక్స్ట్ టైం వెయిట్‌లెస్ తీసుకుందామని అలా అని ఈ రాడ్ అయితే వేస్ట్ కాదు. ఈ రాడ్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, నేను చెప్పారు కదా ప్యాకింగ్ ఎంత ప్యాక్ చేసాడో, అన్న స్టిక్కర్స్ మొత్తం అసలు తగ్గనే లేదు. ఫైనల్గా కామెడీ ఏంటంటే, నేను ఈ రాడ్తో ఫస్ట్ ఫిష్ ఏం పట్టానో చూడండి. వదిలేవా మళ్ళీ 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 వస్తల్లా అదే వెనకరా పక్కరా చేతున్నా కవర్లో వేసుకుని రోడ్డు మీద అందుకనే నాకు మళ్ళీ ఈ చెత్త పట్టుకోవాలి నేను సీరియాలి దాన్ని పడుకోరా ఆ సంచి తీసుకో చేత దానిలో చేపలు అన్న పట్టుకో ఏం కరవదు మామూలు చేప అది వాళ్ళకా అది ఇంటికి వెళ్ళి వండుకో. పట్టుకో ఇల్లు ఇచ్చిన తరపు మళ్ళీ చూడ నెక్స్ట్ డే నేను కొన్ని చేపలు పెట్టాను. వీటిని బంగారు తీగలు అంటారు. చాలా చేపలు అయితే పడ్డాయి. నా బ్యాడ్ లక్ ఏంటంటే, నేను ఆ రోజు ఏం పడవలే అని వీడియో రికార్డ్ చేయలేదు. ఫొటోస్ మొత్తం షేర్ చేస్తాను. మొత్తం లాస్ట్లో ఎన్ని ఫిషెస్ పడ్డాయో ఫోటో కూడా ఉంది. మీరు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కామెడీ ఏంటంటే, నాకు ఇన్ని చేపలు పడ్డాక కూడా నన్ను మాత్రం ఈ చేప మాత్రం వదలట్లేదు. నెక్స్ట్ డే కూడా ఇదే చేప పడింది చూడండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు